హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటంటే ఇక్కడ సిక్కులేజీ దగ్గర యశోద థియేటర్కు ఆపోజిట్లో ఎదురుగానే యశోద థియేటర్కి ఎదురుగా లోపల దోబిగాడు ఉంటుంది కదా, అక్కడ లోపల ఇద్దరు తల్లి కొడుకులు 12 ఏళ్ళ బాబు, ఒక 30 సంవత్సరాలు ఉంటుండొచ్చు. ఆమె పెళ్ళి చేసుకొని ఒక బాబుని కన్న తర్వాత తన భర్త ఆమెను చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి ఆమెను ఎట్లా పడితే అట్లా కొట్టి చేసే వరకు ఆమెకు చాలా బాధ కలిగి ఎన్నో గొడవలు పంచాదులు అయినాయంట ఆమెతో. తర్వాత భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఆమెకు నరాల వీక్నెస్ వచ్చేసి నడుములు అనేది లేస్తలేవు అనమాట ఆమెకు. నేను ఏంటంటే వాయిస్ రికార్డింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే అక్కడ బాగా డిస్టర్బ్ అవుతుంది. నా వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను మళ్ళీ ఒకసారి ఆమెతో డైరెక్ట్ నేను వీడియో మళ్ళీ పెడతాను. మీరు వీడియో చూస్తే మాత్రం మళ్ళీ వీడియో చేసి మీకు ముందుకు తీసుకొస్తాను మంచిగా. అయితే ఇదంతే, ఇక్కడ ఎవరో పాపం సాకులోలు వాళ్ళు కట్టెలు ఇచ్చిండ్రంట. ఇస్తే ఆ పిల్లోడు దోస్తులు 2-3 అక్కడ పిల్లలు ఉండరు, వాళ్ళందరూ కలిసి అవి అట్లా తాటిపత్రిలాగా అలా కట్టిండ్రు. ఇక చలికి అన్నిటికీ దాని కింద ఉంటారు. ఇన్ని రోజులేమో సిక్కులేజీ బస్ స్టాప్లో ఉండేనంట. బస్ స్టాప్లో ఉంటే పోలీసు వాళ్ళు వద్దమ్మా ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఏంటంటే పబ్లిక్ వస్తుంటారు పోతుంటారు, మీరు ఇక్కడ ఉండకనే ఆనకాలం అంతా బస్ స్టాప్లోనే ఉందంట. తర్వాత ఆనకాలం అయిపోయిన తర్వాత ఆమె ఇక్కడ వచ్చి ఇక్కడ ఇది తాటిపత్రి వేసేసుకొని అక్కడ ఉండంట. ఈ బాబుకు వేసుకున్నందుకు వస్త్రాలు కూడా లేవంట. ఎందుకురా షర్టు ఉల్టేసుకున్నావు అని అడిగిన. అంటే ఆంటీ షర్టు నల్లగా అయిపోయింది, అది టీషర్టు తిరిగి మళ్ళీ ఉల్టేసుకున్నా అని చెప్తుండేవాడు. అయితే వేరే వాళ్ళు బట్టలు ఇచ్చిందంట వేసుకోమని. అక్కడ పెడితే వేరే పిల్లలు ఎవరో వచ్చి వాళ్ళు వేసుకునే బట్టలని తీసుకొని పోయారంట. అయితే ఆమె మాట్లాడుతుందని ఆమె మాటలు ఏం పెట్టలేదు, చాలా అక్కడ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆమె బతిలో ఆవిడకుంటుంది ఏంటంటే, అమ్మ నాకు ఎవరైనా హెల్ప్ చేయాలి, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకు చాలా పుణ్యమమ్మ. నా కొడుకుకు నాకు ఒక చిన్న రూము, ఇంత తింటందుకు తిండి, వాళ్ళు కొన్ని బాసన్లు కానీ కొన్ని ఏమన్నా వంట చేసుకుంటే మన ఇచ్చి ఒక చిన్న రూమ్ ఎక్కడన్నా ఏడనన్నా ఇస్తే నేను పోయి అక్కడ ఉంటామా నా కొడుకుతోటి. ఇక్కడ ఈ చలికి వానకు ఎండకు నేను ఉండలేకపోతున్నామ్మా. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మళ్ళీ నేను ఉండాలంటే చాలా కష్టం నా కొడుకు నేను ఉండాలంటే. అయితే ఆ బాబు ఈ చీర ఎవరు ఇచ్చిండ్రంట, దాంట్లో కూర్చొని పెట్టుకొని బయటికి తీసుకెళ్తాడంట వాళ్ళమ్మని. పాపము ఆమెకు బట్టలు కూడా లేవంట, నైటీ వేసుకుంది, ఒకటే నైటీ ఉందంట. ఇందాక ఎవరు ఇచ్చారంట ఇంత మొదలు, అవన్నీ ఖరాబ్ అయిపోయినాయంట, పాడేసింది. తర్వాత ఆమె ఏమంటుందంట, అమ్మ నేను ఇప్పుడు లేడీస్ కాబట్టి ఆమె ఆమెకు నెల మంత్లీ అయ్యిందంట. అంతా నా నైటీ అంతా ఖరాబ్ అయిపోయిందమ్మా, అసలు నాకు బట్టలు వేసుకుంటుంది కూడా లేవు, ప్లీజ్ అమ్మా నాకు ఎవరైనా హెల్ప్ చేయాలి, నువ్వన్నా నాకు తీసుకొచ్చి అమ్మ అనేది. పాపం నాకు చాలా బాధ అనిపించింది. ఆడవాళ్ళు మనం హెల్ప్ చేసుకోవాలి కదా, నాకు చాలా బాధ అనిపించింది ఆమె అట్లా చెప్పినప్పుడు. అయ్యో దేవుడా, నేను పాపం బట్టలన్నీ తీసుకొని పోలేదు కదా, కానీ చూద్దాం ఆమె పరిస్థితి ఎట్లుందని చూద్దామని వచ్చిన. నేను ఎట్లా వచ్చినంటే నా సబ్స్క్రైబరు నా సబ్స్క్రైబర్ ఉండనమాట, ఆయన చూసిండంట ఆమెని. ఆయన అప్పుడప్పుడు పోయి అన్నము అవి ఇవి తీసుకుపోయిస్తుండంటే. మన క్రిస్మస్ రోజు కూడా ఆ బాబు బర్త్డే ఉందంటే వాళ్ళ ఫ్యామిలీ ఆయన పోయి కేక్ కట్ చేసిరంట ఆ బాబుకు. అయితే ఆమె సబ్స్క్రైబర్ ఏం చెప్పిండంటే, ఒక్కసారమ్మా ప్లీజ్ అమ్మా ఈ వీడియో చేసి యూట్యూబ్లో పెట్టమ్మా, పాప ఆమె కూరని హెల్ప్ చేస్తారమ్మా అని చెప్తుండు. ఆయన నా వీడియో ఆయనే తీస్తుండే అనమాట ఇప్పుడు సబ్స్క్రైబరు. మళ్ళీసారి ఆయనకు వీడియోలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఆమె పరిస్థితి అయితే అట్లుంది. ఎవరన్నా మీరు సాయం చేయండి, పాపం బతిలో ఆడుకుంటుంది, ఆమె ఏడుస్తుంది, అసలు చాలా అంటే చాలా ఏడుస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఆ పిల్లోడిని చూసినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. అయ్యో, మనుషులకి ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయా చూడు, దేవుడు నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పెడుతుండొచ్చు. అసలు ఏంది పాపం పరిస్థితి ఏంది అని చాలా బాధ అనిపించింది. సుమన్ టీ వాళ్ళు ఎవరన్నా, సుమన్ టీ వాళ్ళు అయితే చాలామందికి హెల్ప్ చేస్తారు. సుమన్ టీ వాళ్ళ కంట్లో వీడియో పడాలి, ఎవరన్నా వచ్చి అమ్మకు హెల్ప్ చేయాలి, ఆ తల్లి కొడుకుకు హెల్ప్ చేయాలి. మీరు నా ఒక సబ్స్క్రైబర్ మీరు ఎవరైనా చూస్తే సుమన్ టీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సిక్కులేజీలో దోబిగాడ్ లోపల ఉంటారు వీళ్ళు, మీరు వాళ్ళకు ఒక సుమన్ టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తల్లి కొడుకు ఏదైనా సహాయం చేస్తారు. సహాయం చేసిన వాళ్ళు ఉంటాం. నాదేం పెద్ద ఛానల్ కాదు, నేనేం పెద్ద ఉన్నామని కాదు, నేను కూడా మామూలుగానే నేను వాళ్ళకి హెల్ప్ చేయాలన్నంత సోమత కూడా నాకు లేదు. కానీ ఇలా ఏదో ఇంత అన్నం పప్పు తీసుకొచ్చి వాళ్ళకి ఇంత ఇచ్చేసి
మళ్ళీ ఒక రోజు పోయి కొన్ని బట్టలు మా ఇంట్లో ఉన్న నా నైటీలు అవి తీసుకుపోయి ఆమెకి ఇద్దామని అనుకుంటున్నాను. ఆమె ఏం చెప్తుందంటే, ఎవరన్నా దయ కలిగి మేము ఇక్కడ ఉన్న మనం ఎవరన్నా దయ కలిగి ఇంత అన్నం తెచ్చిస్తే నా కొడుకు నేను తింటామమ్మా, లేకపోతే నీళ్ళు తాగేసి పడుకుంటాము అంటుంది. ఇగో ఇలా ఉంది అలా పరిస్థితి. చుట్టుముట్టంతా చెత్త చెదారము ఇవన్నీ ఉంది. అవన్నీ అగో దోపిగాడు అనమాట. అక్కడ దోపిగాడది అది అటుంది. వీళ్ళు ఇక్కడ రోడ్డుకే అనమాట, రోడ్డుకే పక్కకే అనమాట. అంతా చెత్త, అందరూ ఎవరు అంతా బీర్ సీసాలు తాగుబోతోళ్ళు కూడా వచ్చి అక్కడ తాగి అవన్నీ పడేసి పోతుండ్రు బీర్ సీసాలు అవన్నీ. ఇట్లా మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్కు ఇక్కడ పక్కనే ఉండరనమాట. ఎవరైనా మీకు కావాలి ఇక్కడ మన ఏరియాలో ఎవరైనా సబ్స్క్రైబర్లు ఉంటే మాత్రం వెళ్ళి మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే ప్లీజ్. మీరైతే నేను చెప్తున్నా కదా, సుమన్ టీవీ వాళ్ళకు ఎవరన్నా మీకు తెలిసి సుమన్ టీవీ నంబర్ ఎవరైనా తెలిసి ఉంటే సుమన్ టీవీ వాళ్ళకు మీరు అది వాళ్ళకు ఏంటంటే చెప్తే వాళ్ళు వచ్చి చూస్తారు వాళ్ళ పరిస్థితి ఏందని. నాకైతే చాలా 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 బాధ అనిపిస్తుంది. ఆ బాబుని తల్లిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పిల్లగాని జీవితం ఏమైతుంది, తల్లి అట్లా అయిపోయింది, రేపు ఆయన పరిస్థితి ఏంటి అన్నట్టు బాధ అనిపిస్తుంది. ఇక నేనంతా ఏం చేయాలో నాకు కూడా అర్థమవుతలేదు. మళ్ళీ ఒక రోజు మంచి వీడియో చేస్తాను. ఇప్పుడైతే వాళ్ళకి ఏదో ఒకటి తింటందుకైతే తెచ్చి వాళ్ళకి ఏదన్నా ఒకటి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అడిగినాను పొద్దున ఎవరో ఇంత ఉర్తప్పనో మిడతప్పో ఏదో తెచ్చి ఇచ్చిండ్రంట, తినిన్నామమ్మా. ఇప్పుడైతే ఎవరు తెచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడైతే ఏం లేదమ్మా, తింటందుకైతే ఏం లేదు, మా దగ్గర డబ్బులు కూడా లేవమ్మా అని చెప్తుంది. సరేలే నేనే ఏదన్నా ఒకటి ఆమెకు తెచ్చిద్దామా అనుకొని నేనైతే అందరినీ కోరుకుంటున్నాను. దండం పెట్టి వాళ్ళ తరపు నుంచి ఎవరైనా హెల్ప్ చేయండి అని నేను దండం పెడుతున్నాను. ప్లీజ్ సాయం చేయండి. ఇట్లాంటి పేదవాళ్ళని కనికరించాలి. మన పిల్లలకు పుణ్యం వస్తుంది. పేదవాళ్ళని కనికరిస్తే నాకున్నంత సొమ్మతలో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయండి. ఆమె అయితే చాలా ఏడుస్తుంది, ఘోరంగా ఏడుస్తుంది. అమ్మా సాయం చేయండి, నా కొడుకుకు నాకు సాయం చేయండి అమ్మా, సాయం చేయండి. మన వర్షాకాలం అయితే అక్కడ మన బస్ స్టాప్లోనే అంటే వర్షంలో పాపం అక్కడే ఉండరంట తల్లి కొడుకు, తడుచుకుంటూ ఎండుకుంటూ అక్కడే ఉండరంట. తర్వాత పోలీసు వాళ్ళు ఇక్కడ డిస్టర్బ్ అవుతుందమ్మా, వద్దు అక్కడ పోయి లోపల ఉండమ్మా అని చెప్పిండ్రంట. అయితే ఇక్కడ వచ్చి అమ్ముంది, ఇప్పుడు ఎండాకాలం అమ్మా నేను ఎట్లా ఉంటానో ఏందో అని చెప్పి బాధపడుతుంది. కానీ హెల్ప్ చేయండి ప్లీజ్. తల్లి కొడుకు బాధ ఎవరన్నా మీ దృష్టిలో పడాలని నేనైతే ఆ దేవుని అయితే వేడుకుంటున్నాను. ఆమె అయితే చాలా బతిలాడుకుంటుంది, ఘోరంగా ఏడుస్తుంది. నేను ఎందుకంటే వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను. పాపం చిన్న ఏజ్, ఎంత పెద్ద ఏజ్ లేదు, 30 ఏళ్ళు ఉంటుందో ఏమో పాపం. అంత ఏజ్లోనే ఆమెకు ఒక బాబు, ఒక 12 సంవత్సరాల బాబు. ఆ బాబు కూడా అక్కడ మట్పడు స్కూల్లో చదువుతాడంట, గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకుంటాడని చెప్తుంది. కానీ వాడితో అంతా చిన్న చిన్న అవారా పిల్లలంతా తిరుగుతురు. వానితో వాడు అక్కడ తిరుగుతుంటే వాడిని పిలిచి వాడిని అక్కడ కూర్చొని పెట్టి వానితో మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఒక హోటల్లోకి వెళ్ళి నేను తల్లి కొడుకుకి ఇద్దరికి చెరొక ప్యాకెట్ రైస్ తీసుకొచ్చినాను, పప్పు తీసుకొచ్చినాను. ఈ పూటకైతే మీరు తినండి అని చెప్పి నేను పప్పు అన్నం అయితే ఇచ్చేసి వస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కలుసుకుందాం. బాయ్.